అక్కడికి అలాగే తీసుకెళ్తారు నాకు తెలిసి. హలో చిచి అలా అంటున్నాను చూడు. గాయ్స్ ఇప్పుడు ఏంటంటే మనం బయటికి వెళ్ళిపోతున్నాం. అది అటర్ ఫ్లాప్ అవ్వబోతుంది ఆ ప్లాను. దానికి మేము ఎర్రి పప్పల్లాగా ఆడ ఆ పాటలు పడుతున్నాడు. ఇప్పుడు గురుగాడి దగ్గరికి వెళ్తే ఆడ ఇంకెన్ని పాటలు పెట్టిస్తాడో చూద్దాం. నేను ఇందాక చెప్పానా ఇప్పుడు టైం ఎంత తెలుసా? 5:15. మేము గుడిసి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అవరోధాలు అవుతున్నాయి. ఇది అప్పుడే మూడో రోజు. ఫస్ట్ రోజు బండ్లు లేవు, జనాలు ఎవరి పనులు వాడికి వెళ్ళిపోయారు. రెండో రోజు అన్నగడు వద్దన్నాడు. ఈరోజు మూడో రోజు. 5:15 అయింది. 100 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇప్పుడు అవసరమా అంటారు ఇప్పుడు వచ్చి. నేనేమో రోజు రెడీ అయిపోయి ఇది బతుకు ఎంత 5:30. ఓకే, నిన్న నైట్ అవ్వలేదు, ఇప్పుడు మార్నింగ్ 5 అయింది. వెళ్తున్నాం. నిన్న నైట్ అవ్వలేదు, సో తెల్లవారుజామునే లేచి వెళ్ళాల్సి వస్తుంది. నిన్న అంతా ఏం చేశాడు కానీ ఇప్పుడు తెల్లవారుజామునే వచ్చేసాడు. చూసావా గురు? టైం ఎంతరా ఇప్పుడు? లేదు, ఇప్పుడు మార్నింగ్ 5 అయింది. 5:57 అయింది. ఇంకా చీకటిగానే ఉంది. వెళ్తురు వచ్చే టైం ఉంది. వెళ్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా వెళ్ళేదా అక్క? ఏదైనా ముందడికి వేయాలి కానీ వెనకడికి వేయకూడదని చెప్పేసి గురుగారు నాకు అప్పట్లో ఓ బుక్లో రాసి చదివించాడు. ఎరా గురు? ఇద్దరు కూడా మానుకొని వచ్చి మరి చేశాడు. నిన్నటి నుంచి ఇంతే ఇలాగే పడుకున్నాను, మళ్ళీ ఇలాగే లేచి వచ్చేసాను. ఇంకా బ్రష్ గిష్ ఏమవుద్దు, డైరెక్ట్ ఇలా వెళ్ళిపోదాం. ఎరా గురు? సరేనా? ఎందుకురా అంత డెడికేషన్ నీకు? ట్రిప్పులు అంటేనే పనులు మానేసుకొని మొత్తం అంతానే. మళ్ళీ వెళ్ళడానికి బండ్లు కూడా లేవు, అదొక ట్విస్ట్. ఇప్పుడు వెళ్ళడానికి బండ్లు కూడా లేవు. మనుషులు మాత్రం ఎంతమంది ఉన్నారు? నేను, గోపిగాడు, గురువుగాడు, అన్నిగాడు, పప్పుగాడు, 5గురు ఉన్నాం. బండ్లు గోపిగాడు ఒకటి తెచ్చాడు అనుకో, అయితే 3. ఇప్పుడు ఇంకో బండి ఏది అది కూడా క్వశ్చన్ మార్కే. కానీ మేము వెళ్ళిపోతాం ట్రిప్. ఈరోజు పక్క వెళ్ళిపోతాం ట్రిప్. తెల్లవారుజామున 6 అయింది. ఏం కాదు PM. కానీ మేము పక్క ట్రిప్కి వెళ్ళిపోతాం. మీరు అలాంటి పనులు చేయకండి. మీరు ఏం చేస్తారంటే బాగా ఖాళీగా ఉన్నప్పుడు పనులన్నీ అయిపోయిన తర్వాత డబ్బులు మిగిలాక అప్పుడు వెళ్ళండి. డబ్బులు లేవా వెళ్ళకండి. టైం లేదా వెళ్ళకండి. బండ్లు లేవా వెళ్ళకండి. ఏదో చెప్తున్నావు, ఏదో నీతి కబుర్లు అని ఏదో చెప్తున్నావు కదా, ఒకసారి చెప్పరా ప్లీజ్ రా. చెప్పు. నా కొడక నీ నోట్లోంచి ఇంకొక మాట రా. నా కొడక ఏదోటి కొట్టేస్తాను, ఇప్పుడే కొట్టి చంపేస్తాను. చెప్పు, ఒక్క నీతి పదం చెప్పు. బండి నన్ను అడుగుతున్నాడు వీడు. కాదు చూడదు అంటే పుట్టినరోజుకి ఇంకా పుట్టిన పెట్టేసుకో. నేను పెట్రోల్ కొట్టించుకొని వచ్చాను. ఏంట్రా సంగతి అందులో వస్తావా? అలాగా వెళ్తున్నామా అయితే ఇప్పుడు? ఎలాగైతే తోలి కూడా ఉంటే నేను వెనక కూర్చుంటాను. ఇప్పుడు వెళ్ళిపోవటమే. ఇంకా ఆ గొడవ టైం ఎంత? ఆ గొడవే లేదు అసలు ఆగేది లేదు, ముందుకెళ్ళేది తప్ప లేదు. టైం ఎంత? 6:30. 6:30. రాజమండ్రి దాటేటప్పటికి 8 అవుతుంది. జస్ట్ 8 అవుతుంది అంతే. అక్కడికి వెళ్ళేసరికి ఎంత? వెళ్ళేటప్పటికి 11 అవుతుంది. అక్కడికి వెళ్ళేసరికి 3 అవుతుంది. 3 అవుతుంది. వెళ్ళేసరికి 3 అవుద్ది. అక్కడ నైట్ స్టే టెంట్ వేసుకొని అంతా చేసుకునేసరికి 4 అవుద్ది మామూలుగా. లేదు, టెంట్ ఖచ్చితంగా వేసుకుందాం. టెంట్ ఖచ్చితంగా వేసుకొని 4ంటికి పడుకుందాం. 5ంటికి లేచి వ్యూ పాయింట్ చూద్దాం. సో అయితే ఈరోజు కూడా క్యాన్సిల్. దీనికి నేను రెడీ అయ్యి
ఇటు బాగా అదంటావు రే. మొన్న అన్నావు రెడీ అయ్యాను, నేను అన్నావు రెడీ అయ్యాను, ఈరోజు అన్నావు రెడీ అయ్యాను. దీని మళ్ళీ నేను సెంటు కొట్టుకోవడం, మళ్ళీ రెడీ అవ్వడం, ఫేస్ వాష్ అయ్యి మళ్ళీ నాకు ఇంతకాడికి నాకు గోసి పంచ, దానికి ఒక గంజి ఇస్త్రీ, మళ్ళీ దానికి ఒక కండువ, గెటప్, బిల్డప్, బ్యాండ్లు, బాజాలు, టైం బొక్క. అయితే ఈరోజు కూడా ఏంట్రా ఇంత పొద్దున వచ్చేసారు? నేనే లేటా? దాని మీద వెళ్ళిపోదామా ముగ్గురు? అక్కడ ఉన్నది బండి, అక్కడ కారు పెట్టాను. కారు మన బడ్జెట్లకు మళ్ళీ కారు ఒకటి. ఫైనల్గా వెళ్తున్నాం మేము. ఎక్కడికి వెళ్తున్నాం రా? గుడిసి వెళ్తున్నాం మేము. ఫైనల్గా ముగ్గురు, మాకు ఎవరు వద్దు, ముగ్గురు చాలు. ముగ్గురు వెళ్ళిపోతున్నాం. అమ్మాయి బైక్ ఫుల్ ట్యాంక్, జస్ట్ ఇప్పుడే ఫుల్ ట్యాంక్ కొట్టించాం. స్టార్ట్ అవ్వట్లేదు. యాదవ్ బండి అంట. ఇదే దిక్కు మళ్ళీ దీని మీద తిరుగుతూ దీన్ని తిడతారు మరి. సంతోషం వచ్చిన బాధ వచ్చిన మా బతుకులకి ఏకైక దిక్కు ఇదే రావులపాలెం. నిన్న చర్చా సమావేశాల్లో ఏం జరిగిందంటే, ఈరోజు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే, ఎవడు రాకపోయినా బాగోదు. A few moments later. నిన్న జరిగిన చర్చా సమావేశాల్లో మా బ్యాచ్ ఏమనుకున్నారంటే, 2:00కల్లా సిద్ధార్థ స్కూల్ దగ్గర అందరు లేకపోతే వాడిని ఆనాలని చెప్పి గుడిచెళ్ళేదాకా ఇలా ఆనాలని మా సంఘం నిర్ణయించుకుంది. సో ఈరోజు 2:00కల్లా మనం అక్కడ ఉండకపోతే అందరూ మనల్ని అని పిలుస్తారు. సో అది ఈరోజు పక్కాగా వెళ్ళేదే ఖచ్చితంగా, అసలు అక్కడ ఆగేది లేదు. ప్రస్తుతానికి పెనికేరు వెళ్తున్నాం. పెనికేరులో గురుగాడు పులిహార పెట్టిస్తున్నాడు. ఆ భోజనానికి వెళ్ళి తినేసి, ఇప్పుడు టైం 12 అయింది, 12:30 అలా అవుతుంది. 1:30కి అందరూ చోట ఉంటే బయలుదేరిపోవటమే. ఈరోజు ఖచ్చితంగా పక్క వెళ్ళిపోవటమే ఖచ్చితంగా ఈరోజు. ఏ సేట్ చమల్లాల్ చూసావా? అయ్యి బాబోయ్, గురుగాడు ఎందుకు ఇంత డామినేటింగ్, ఇంత అందంగా ఉంటాడు వీడు. ఫస్ట్ నుంచి బిగినింగ్ నుంచి అంతే అంటావాడు. ఇప్పుడు ఆ స్కూటీ వేసుకొని అక్కడ భోజనాల దగ్గర ఆగితే ఇలా రే గురు ఒకసారి ఇలా అను, చేస్తే ఇలా అను, రే కొంచెం పక్క వెళ్ళంటారాను. దందా చూసావా? ఎక్కడ చూసినా మన వాళ్ళు చుట్టుపక్కల తిరుగుతూనే ఉంటారు. ధర్నాజీ ఇప్పుడు చిరునవ్వు ఇస్తాడు చూడు. మన వాడికి ఇంకా తెల్ల బట్టలు నల్ల బట్టలు ఏం లేవు. ఎక్కేసి ఇంకా రంజుగా తోలేస్తాడు బండిని. చెప్పు. అయ్యో ఎంత కలగా ఉన్నాడు రేడు. అయ్యో బాబు రే, నాది ఇష్టం వచ్చేద్దరు నీకు ఎలా. ఇంకెప్పుడు ఇలాగా అక్కడ ఎలా అనుకుంటున్నావు? ఇదిగో అదే ఈ స్థలం కొనేస్తున్నాను. ఊర్లో భోజనానికి వచ్చినప్పుడు భలే ఉంటుందిరా నాకైతే. అదొక డిఫరెంట్ ఫీల్ వస్తుంది నాకు. అదంతా కారణం, ఇదంతా మనోడే పెట్టించాడు అన్నమాట. రే డాన్కి సెక్యూరిటీ ఇవ్వండి. సేठ గారికి బిజినెస్ కాల్ వచ్చింది ఒకటి, మరి మాట్లాడుతున్నాడు ఆయన. జస్ట్ లైక్ దట్. వాటర్ అయినా కొంచెం క్లాత్ లేదా ఒకేసారి
కూర్చోమంటావేంటి? ఎక్కండి 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 సార్. ఎంత సీట్ గారు అయితే మాత్రం దౌర్జన్యం బాబోయ్. అన్ని దౌర్జన్యం ఎలా రా బాబు. మెల్లొక్కేస్తున్నాడు. టైం ఎంత అయింది? టాస్క్ పెట్టుకున్నాం. చెప్పాను ఆల్రెడీ. రెండింటికి రాకపోతే అందరం అక్కడ కలుసుకోకపోతే అయ్యి బాబోయ్. ఇప్పుడు టైం ఎంత తెలుసా? టైం ఎంత ఎగ్జాక్ట్ 149 అయింది. 149. పెన్కేర్కి ఇక్కడికి 2 కిలోమీటర్స్. ఇప్పుడు 10 నిమిషాలు ఉంది అంతే. 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాలు. గురుగాడేమో మిల్లుకి వెళ్ళిపోయాడు. అన్నిగాడు పప్పుగాడు భోజనానికి వెళ్ళిపోయారు. నేను ఈడు పెన్కేర్లో 2 కిలోమీటర్లు అవతల ఉన్నాం. బండి ఆగిపోయింది. అయ్యి బాబు తొయ్యి. వెళ్ళేదారులు పాఠశాల కనబడింది. పిల్లోడిని ఇక్కడ దింపేసి బిస్కెట్ అయిపోవడం తప్పించి మనకి ఏం లేదు.